నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్లో. ఈరోజు మనం ఎస్పెషల్లీ నా ప్రాక్టీస్లో నేను చేసే మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీటినే వాడుక భాషలో లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ లేదా ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ లేదా కీహోల్ ప్రొసీజర్స్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. మా భాషలో ఏంటంటే మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ. దీని అర్థం ఏంటి అంటే జనరల్లీ మనం ఆపరేషన్ చేసినప్పుడు కన్వెన్షనల్ సర్జరీస్ చేసేటప్పుడు మనం బోన్ వరకు రీచ్ అవ్వాలి అంటే మనకి నడుం నుంచి బోన్ వరకు రీచ్ అవ్వాలి అంటే స్కిన్ కట్ చేసి దాని నుంచి మజిల్స్ అన్నవి కొంచెం కట్ చేసి బోన్కి రీచ్ అయ్యి దాని తర్వాత వీల్ డూ ద ప్రొసీజర్. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్లో మనం ఒక ఎండోస్కోప్ కానీ ట్యూబ్ సిస్టమ్ కానీ ఉంటుంది. వాటి ద్వారా మనం డైరెక్ట్లీ స్కిన్ నుంచి మజిల్స్ ఎక్కువ కట్ చేయకుండా డైరెక్ట్గా మనం టార్గెట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ ప్లేస్ని రీచ్ అయ్యి డైరెక్ట్గా మనం డీకంప్రెషన్ కానీ డిస్కెక్టమీ కానీ చేయవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్గా మనకి పెయిన్ అన్నది తొందరగా తగ్గుతుంది. అండ్ సర్జికల్ రిలేటెడ్ పెయిన్ మనకి చిన్నగా కోసినా పెద్దగా కోసినా నొప్పి అయితే ఉంటుంది. మనం ఎంత తక్కువ డిస్టర్బ్ చేస్తే అనాటమీని అంత తక్కువ పెయిన్ ఉంటుంది. సో ఇమీడియట్గా సర్జరీ తర్వాత పెయిన్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంటికి తొందరగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళొచ్చు. బ్యాక్ టు వర్క్ అంటే మీరు మళ్ళీ మీ వర్క్ ఏదైతే వెళ్ళొచ్చో ఆ వర్క్ కూడా తొందరగా వెళ్ళొచ్చు. దీంతోపాటు మన సర్జికల్ టైంలో మన ఎక్విప్మెంట్ ఎంత సాఫిస్టికేటెడ్ ఉంటే సర్జరీ అంత సులువు అవుతుంది. ఈ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వల్ల మనకి బ్లడ్ లాస్ తక్కువ అవటం, సర్జికల్ టైం తక్కువ అవటం అండ్ ఎంత మనం మ్యాగ్నిఫై చేసి చూడగలుగుతాం కాబట్టి సర్జికల్ రిలేటెడ్ నర్వ్ డ్యామేజ్ అంటే నరాలని డ్యామేజ్ చేసే విధానం కానీ అవి తగ్గుతుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఓన్లీ డిస్కెక్టమీ కానీ డీకంప్రెషన్ కానీ ఇలానే మనం స్క్రూస్ కూడా వేయచ్చు. మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో స్క్రూస్ కూడా వేయచ్చు. నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు మనం ఓపెన్ ఆర్ కన్వెన్షనల్ పద్ధతిలో పూర్తిగా ఓపెన్ చేసి మజిల్స్ని ఓపెన్ చేసి మనం ఏదైతే ల్యాండ్ మార్క్ చూసుకుంటామో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మాట్లాడామో ఆ టీపీ అండ్ ఫేసెడ్ జాయింట్ మధ్యలో ఉన్న జంక్షన్ ల్యాండ్ మార్క్ చూసుకొని స్క్రూ వేస్తాము. దాన్ని డైరెక్ట్గా చూసి వేయటం. రెండోది ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో మనకి నావిగేషన్ సిస్టమ్ అని ఉంది. నావిగేషన్ సిస్టమ్ అంటే అది జస్ట్ లైక్ జీపీఎస్ అన్నమాట. మనం కార్లో వెళ్తున్నప్పుడు మనకి రూట్ ఎలా చెప్తుందో ఇప్పుడు మనం ఎక్కువ మజిల్స్ ఓపెన్ చేసి డైరెక్ట్గా కళ్ళతో చూడకుండా మనకి ఆ ల్యాండ్ మార్క్ అన్నది నావిగేషన్ సిస్టమ్ ద్వారా జీపీఎస్ ద్వారా మనకి తెలుస్తుంది. అండ్ మనం స్క్రూ లోపలికి వెళ్తుందా బయటికి వెళ్తుందా లేదా కరెక్ట్ పద్ధతిలో వెళ్తుందా నావిగేషన్ సిస్టమ్ ద్వారా మన రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రాపర్ పొజిషన్తో స్క్రూ వేయచ్చు. సో ఈ నావిగేషన్ సిస్టమ్ అలా హెల్ప్ అవుతుంది. మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో మనం స్క్రూస్ వేయచ్చు, డీకంప్రెషన్ చేయొచ్చు. వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి సర్జికల్ రిస్క్ అన్నది తగ్గుతుంది, పేషెంట్ రికవరీ అన్నది ఫాస్ట్ ఉంటుంది, బ్యాక్ టు వర్క్ అన్నది తొందరగా వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.